డాలర్ డ్రీమ్స్. ప్రతి ఒక్కరికి అమెరికాకు వెళ్లి సంపాదించాలి, సెటిల్ అయిపోవాలి అనేది ఓ కల. ఈ కలను ఇప్పటికే చాలా మంది సాకారం చేసుకున్నారు, ఇంకా చేసుకుంటున్నారు. ఎంతలా అంటే ప్రస్తుతం అమెరికాలోని కొన్ని లెక్కలు చూస్తే దిమ్మ తిరిగేంతలా. అమెరికన్ హెల్త్ సెక్టార్లో పనిచేసే ఇతర దేశస్తులను లెక్కిస్తే ప్రతి 5గురిలో ఒకరు మనవారే ఉన్నారు. అంతేకాదు, మరికొన్ని షాకింగ్ విషయాలను చెప్పింది ఓ రిపోర్టు. ఇంతకీ ఆ వివరాలు, విషయాలేంటో చూద్దాం. అమెరికన్ హెల్త్ సెక్టార్లో ఎంతమంది పనిచేస్తున్నారు, వారిలో ఇతర దేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య ఎంతుంది, అందులో ఏ దేశానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారు, ఇలా అన్ని వివరాలతో ఓ రిపోర్ట్ను రూపొందించింది ఓ అమెరికన్ బేస్డ్ కంపెనీ. ఈ డేటా చెప్తుంది ఏంటంటే మొత్తం 34,10,000 మందికి పైగా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఇందులో డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా ఇతర దేశాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఇక ఫస్ట్ డాక్టర్స్ విషయానికి వస్తే అమెరికాలోని మొత్తం డాక్టర్ల సంఖ్య 9,90,000. అందులో విదేశాల నుంచి వచ్చి అమెరికాలో పనిచేస్తున్న వారు అంటే వలసదారుల సంఖ్య 2,60,000 మంది. అంటే మొత్తం డాక్టర్లలో 26.5% మంది వలసదారులే. ఇందులో ఇండియన్స్ సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 59,000 మంది. అంటే ప్రతి 5గురు వలసదారుల్లో ఒకరు ఇండియన్ అన్నమాట. ఇది మొత్తం వలసదారుల్లో 22%. మన తరువాత చైనా నుంచి వచ్చిన వారి సంఖ్య 16,000. 13,000 మంది డాక్టర్లతో మూడో స్థానంలో పాకిస్తాన్ ఉంది. అంటే అమెరికాలోని ఇండియన్స్ డాక్టర్స్ సంఖ్య 22% కాగా చైనా శాతం 6గా ఉంది, పాకిస్తాన్ 5%గా ఉంది. మన ఇండియన్స్ డాక్టర్స్ అంతా ఎక్కువగా న్యూజెర్సీ, ఫ్లోరిడా, న్యూయార్క్లోనే ఎక్కువగా తమ సేవలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ నర్సుల విషయానికి వస్తే అయితే నర్సుల విషయంలో మాత్రం మనం ఇండియన్స్ వెనకపడ్డారు. అమెరికాలో నర్సులుగా పనిచేస్తున్న వారి సంఖ్య 34 లక్షల మందికి పైగానే. వీరిలో 5,40,000 మందికి పైగా వలసదారులే ఉన్నారు. అంటే నర్సులుగా పనిచేస్తున్న వారిలో 16% మంది వలసదారులే. అయితే ఇందులో ఎక్కువగా అంటే ఏకంగా 1,40,000 మందికి పైగా ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఫిలిప్పీన్స్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఇండియన్స్ ఉన్నారు. మన ఇండియన్ నర్సుల సంఖ్య 32,000 మంది. ఆ తర్వాత 24,000 మందితో నైజీరియన్స్ ఉన్నారు. అయితే ఇలా వలస వచ్చిన నర్సులంతా కాలిఫోర్నియా, నెవడా, న్యూజెర్సీలో ఎక్కువగా పనిచేస్తున్నారు. డాక్టర్స్, నర్సులు మాత్రమే కాదు, యుఎస్ హెల్త్ సెక్టార్లో పనిచేస్తున్న వారిలో 18% అంటే 2,70,00,000 మంది వరకు వలసదారులే. వీరిలో దాదాపు 2 లక్షల మంది మన ఇండియన్సే. అయితే మనకంటే ముందు అంటే 3.5 లక్షల మందితో ఫిలిప్పీన్స్, 2,70,000 మందితో మెక్సికో ముందు వరుసలో ఉన్నాయి. కానీ వీరంతా ఇతర డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నారు. కానీ అత్యంత ముఖ్యమైన డాక్టర్స్ మాత్రం మన ఇండియన్స్ అనడంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు. నిజానికి అమెరికాను ట్రీట్ చేయడంలో మన ఇండియన్స్దే పైచేయి. నిజానికి ఇంతమంది వలసదారులు సేవలు అందిస్తున్నా అమెరికాను ఇంకా డాక్టర్ల కొరత వేధిస్తోంది. అక్కడ ఒక ఫిజిషియన్ అపాయింట్మెంట్ దొరకాలంటే 20 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. దీన్ని బట్టి అర్థమవుతోంది అక్కడ పరిస్థితి ఎలా ఉందో. అయితే 2034 నాటికి ఏకంగా 1,24,000 మంది డాక్టర్ల కొరత ఏర్పడుతుందనేది ఓ అంచనా. ఈ కొరత తీర్చేందుకు వారికున్న ఆప్షన్స్లో మెరుగైంది ఇండియా. మరి అగ్రరాజ్యం అమెరికాకు ఇంత కష్టం ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. దీనికి ఆన్సర్ అమెరికాలో మెడిసిన్ చేయడం అంత ఈజీ కాదు. మనలాగా అక్కడ ఇంటర్మీడియట్ తర్వాత మెడిసిన్ చేయలేరు. అక్కడ ముందుగా గ్రాడ్యుయేషన్ చేయాలి, ఆ తర్వాత 4 ఏళ్ల పాటు మెడిసిన్ చేయాలి, ఆ తర్వాత మరో 3 ఏళ్ల పాటు పీజీ, మరో 3 ఏళ్ల పాటు సూపర్ స్పెషాలిటీ, ఇంకో 2 ఏళ్లు ఫెలోషిప్. అంటే డిగ్రీ తర్వాత 12 ఏళ్ల పాటు చదువుతూ ప్రాక్టీస్ చేయాలి. అక్కడితో పోలిస్తే మన దగ్గర కొంచెం ఈజీనే. అందుకే టాలెంట్ ఉన్న ఇండియన్ డాక్టర్స్కి అమెరికా బెస్ట్ డెస్టినేషన్ అంటారు ఎక్స్పర్ట్స్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.